నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నకరికల్ సెంటర్లో శుక్రవారం ఓ పిచ్చి కుక్క జరిపిన దాడిలో 4 ఏళ్ల చిన్నారి శరత్చంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి శరత్చంద్ర తన ఇంటి సమీపంలోని వీధిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన పిచ్చి కుక్క అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. కుక్క దాడిలో చిన్నారి ముఖంపై భారీగా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన నానమ్మ తాతలు హుటాహుటిన బాలుని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా కుక్కకు పిచ్చి లేచి అటుగా వెళుతున్న వారిని కరుస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే నేడు తమ బిడ్డ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నకరికల్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జనరల్గా బాబు వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో మీ ఇంటికి వద్దామనే క్రమంలో 4 సంవత్సరాలు కుక్క గడిచిందన్న. నా పేరు గంట రామశెట్టి. కుక్క పిల్లగాడు ఆడుకుంటారు బాగా కొద్ది, అది రోజు తిరుగుతుంది. మొన్న కూడా చెప్పింది మిగతా ఇంతకుముందుకే మా ఇంట్లో కోడిగుడ్డు కూడా బాగా వచ్చింది. అది చెప్పినా కూడా ఆమె అట్టే మాగా నీ గుర్తుపోయేది ఉంది, నువ్వేం చూపిస్తావు రుజువుకు పెంపుడు కుక్క ఏమన్నా మేడమే అంచేది అని చెప్తుంది. మళ్ళీ ఇంకా మేడమే అంచేది కుక్క. అది ఇప్పుడు పోయి అడితే కూడా ఎప్పుడు గడిచింది మేము చూసినావా మాకేమర్కా అంటున్నా. మరి మాకు చెప్పినావా అబ్బాయి పేరు